నమస్తే ఇండియా. అసలు ఐడియా అంటే ఏంటి? ఒక వైరస్. చాలా భయంకరమైన వైరస్. అది మీ మనసులో ఎంతో పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక చోట కూర్చొనివ్వదు, రాత్రి సరిగ్గా నిద్రపోనివ్వదు, ఆకలి దప్పులు అన్నీ దూరం అయిపోతాయి. కానీ ఈ వైరస్ వల్ల ఒక మంచి ఉంది. దీనివల్ల మీరు అనారోగ్యానికి గురవ్వరు, పైగా గొప్ప సాధకులవుతారు. సరే, ఇప్పుడు మనం ఎలాంటి ఐడియా బాజ్ని కలవబోతున్నామంటే, ఆయన తన ఐడియా అనే వైరస్తో భారతదేశపు స్టార్టప్ వేదిక మీద విజయం సాధించాలనుకుంటున్న వ్యక్తి. అవును, ఐడియా బాస్. ఐడియా మీది, డబ్బు మాది. ఇప్పుడు మన ఇన్వెస్టింగ్ టైటిల్స్ ని ఆహ్వానించే సమయం వచ్చింది. ప్లీజ్ వెల్కమ్ వీసీ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సందేశ్ శారదా. హలో. రుకం క్యాపిటల్ ఫౌండర్, ఫస్ట్ ఇన్వెస్టర్ అర్చనా జాగిర్దార్. లగ్జరీ డిజైన్, హాస్పిటాలిటీ అండ్ లీడర్షిప్ లో అద్భుత సంగమం జిమ్మీ మిస్ట్రీ. The Sleep Company dynamic founder Priyanka Salot. Liberty Shoes executive director Anupam Bansal. వెల్కమ్. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. మనం పక్క పక్కనే. సో ఈ రోజు ఢిల్లీ గెలుస్తుందా బాంబే గెలుస్తుందో చూద్దాం. మరి డీసీ ఏమవుతుంది? అవును, డీసీ కావాలి. సంతోష్ గారు, మీరేంటి ఢిల్లీ బాంబే మధ్యలో ఇరుక్కుపోయారు? ఈ రోజు చాలా ఐడియాస్ ని గెలిపించాలి, ఆంట్రప్రెనర్స్ ని గెలిపించాలి, ఈ స్టేజ్ ని కూడా గెలిపించాలి. సో ఈ ఢిల్లీ బాంబే గొడవలు వదిలేద్దాం. కరెక్ట్ గా చెప్పారు. వెల్ సెడ్, వెల్ సెడ్. ఈ రోజు ఇండియాని గెలిపించాలి. సరే, ఇప్పుడు అనుపమ్ గారే చెప్పారు మనం ఇండియాని గెలిపించాలి అని. సో ఇండియాని గెలిపించడానికి మనం మొదటి ఐడియా బాజ్ని పిలుద్దాం. ఐడియా బాజ్ కేవలం ఒక వేదిక మాత్రమే కాదు, భారతదేశపు కొత్త కళల్ని పరిగెత్తించే రన్వే కూడా. అలాగే ఈ రన్వే మీద టేక్ ఆఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మన మొదటి ఐడియా బాజ్. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం జైపూర్కి చెందిన రుత్విక్ యాదవ్ని. రుత్విక్, మా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. మీ పిచ్చికి మీరు రెడీగా ఉన్నారా? అవును. కానివ్వండి, గుడ్ లక్. నమస్తే టైటన్స్. నమస్కారం. సో నేను రిత్విక్ యాదవ్, ఖగేశ్వరకి ఫౌండర్. ఈరోజు నేను మీకు ఒక ఎగిరే యంత్రాన్ని తీసుకొచ్చాను. ఇది గాలిలో ఎగరడం మాత్రమే కాకుండా ఈ దేశపు కళలకు కూడా ఎగిరే అవకాశాన్ని ఇస్తుంది. టైటన్స్, మీరు డ్రోన్స్ ని చూసే ఉంటారు, కానీ డ్రోన్స్ ఏరోప్లేన్ లాగా ఉన్న ఒక హైబ్రిడ్ వర్షన్ మీరు చూసారా? ఐ గెస్ మీరు చూసుండరు. సో లెట్ మీ ఇంట్రొడ్యూస్ యూ ఖగేశ్వర నుండి కే వాయు. సో టైటన్స్, ఇదే ఇండియాలో మొట్టమొదటి టిల్ టూటర్ మెకానిజం యొక్క హైబ్రిడ్ ఈవీ టాయ్. ఇది హెలికాప్టర్ లాగా టేక్ ఆఫ్ అవుతుంది, ఏరోప్లేన్ లాగా క్రూజ్ చేస్తుంది. ఇది 100% ఎలక్ట్రిక్. ఇంత సైలెంట్ గా మన ఊర్లో పావురాలు కూడా ఎగరవు. టైటన్స్, ఈ రోజు కూడా ఇండియాలో చాలా రిమోట్ ఏరియాస్ లో, బార్డర్ అవుట్ పోస్ట్ లో లాజిస్టిక్స్ క్రిటికల్ సప్లైస్ ని తీసుకెళ్లి చేర్చడానికి చాలా సమయం పడుతుంది. నిజం చెప్పాలంటే ఫ్లడ్డెడ్ ఏరియాస్ లో రేషన్ తీసుకువెళ్ళి ఇవ్వడానికి లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ డిసాస్టర్ రిలీఫ్ సైట్స్, ఈ బార్డర్ అవుట్ పోస్ట్ అక్కడ అన్ని ఉండడం ఒక సమస్యే. అదేంటిది? గ్రౌండ్ లో బాటిల్ నెక్. ఖగేశ్వర యొక్క ఈవీటాల్ ఈ రెండు ట్రెడిషనల్ మెథడ్స్ కన్నా చాలా ఫాస్ట్ అయినది. లడాక్ లాంటి కొండ ప్రాంతమైనా లేదా సుందర్బన్ దీవులైనా సరే ఎలాంటి రన్వే లేకుండా ఇది ఎక్కడే ల్యాండ్ అవుతుంది. ఈవీటాల్ అర్థం ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్. అంటే త్వరగా డెస్టినేషన్ చేరుతుంది, త్వరగా తిరిగి వస్తుంది. టైటన్స్, ఈ రోజు చాలా డ్రోన్స్ జీపీఎస్ ఉన్నా కూడా అవి దారి తప్పిపోతున్నాయి. కానీ మేము సృష్టించిన ఈ జీపీఎస్ డినైడ్ బేస్ నావిగేషన్ సిస్టమ్ మా ఈవీటాల్ కి ఆలోచించే ప్రతిభనిస్తుంది. అదేంటంటే అది యుద్ధ భూమి అయినా సరే లేదా అడవైనా సరే, ఇందులో ఉన్న సెన్సార్స్ ద్వారా అది దాని కేపబిలిటీస్ ని ఎన్హాన్స్ చేస్తుంది. అంటే దీన్ని ఏ సిచ్యువేషన్ లోనైనా లేదా ఏ ఆపరేషన్ లోనైనా హ్యాండిల్ చేసుకోగలదు. ఈ టెక్నాలజీని మనం ఎందులోనైనా ఉపయోగించవచ్చు. లాజిస్టిక్ లేదా డిఫెన్స్ లో, బార్డర్ అవుట్ పోస్ట్ సప్లైస్ కూడా మనం వాడచ్చు. లాజిస్టిక్స్, ఆమో, బాంబ్ డ్రాప్స్ కి కూడా, అమ్యూనిషన్స్ కోసం, మెడికల్ సప్లైస్ కోసం, డిసాస్టర్ రిలీఫ్ కోసం, అంతెందుకు హై ఆల్టిట్యూడ్స్ లో అండ్ హార్డ్ టు రీచ్ జోన్స్ మనం దీన్ని అక్కడికి వాడచ్చు.
టైటన్స్ మనం జస్ట్ ఒక ఈవీ టాయ్ ప్రోడక్ట్ ని మాత్రం చేయలేదు. మనం ఇండియా ఒక తదుపరి డిఫెన్స్ ఇంకా లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎగరేయబోతున్నాం. అందువల్ల మాతో పాటు ఈ ప్రయాణంలో మీరు ఉంటారని అనుకుంటున్నాను. దాని ద్వారా ఈవీ టాయ్ ఒక ప్రోడక్ట్ కాదు, ఇది ఒక ప్రొటెక్టివ్ పవర్ గా మారుతుంది. ఈ రోజు నేను ఇక్కడ 1.2 CR ఫర్ 6.5 ఈక్విటీని రేస్ చేయడం కోసం వచ్చాను. సో టైటన్స్, ఇండియా ఒక తదుపరి ఎగిరే అవకాశాన్ని కోసం మీరు ఎవరు నాతో చేతులు కట్టబోతున్నారు? రండి, ఖగేశ్వరతో పాటు ముందు కొనసాగుదాం. ఇదే ఫస్ట్ టైం పిచ్ లో చివరి లైన్ కంప్లీట్ అవ్వక ముందే ఎవరో గానీ బజర్ నొక్కేశారు. యాక్చువల్గా నేను ఎలాంటి ఇన్వెస్టర్ అంటే నేను దూరం నుంచే ఫౌండర్ ఆనవాళ్ళు తెలుసుకుంటాను. ఇది చాలా మంచి ఐడియా. ఈ ఇండస్ట్రీ గురించి నాకెంతో బాగా తెలుసు. అందుకే నా బజర్ని ప్రెస్ చేశాను. రచన గారు, నేను మాట్లాడాలి, మార్కెట్ డిమాండ్ తెలుసుకోవాలి. ఆ లేదు లేదు, తర్వాత ఏం మీరు ఆఫర్ కావాలో ఇవ్వండి. అడగండి. ముఖ్యంగా ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం మనకి చాలా అవసరం. అది కాకుండా ఇక్కడ చాలా మంది యంగ్ ఆడియన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రోడక్ట్స్ అండ్ స్టార్టప్స్ ఇండియాకి ఇప్పుడు చాలా అవసరమని నా ఉద్దేశం. సరే, ముందుగా మీరు మీ గురించి చెప్పండి. నేను జైపూర్కి చెందిన వాడిని. ఇంకా నేను చదివింది ఏమిటంటే మెకానికల్ ఇంజనీరింగ్, మాస్టర్స్ ఇన్ బ్యాచులర్స్ బిట్స్ బిలానీలో. ఇంకా ఖగేశ్వర జర్నీ కూడా అక్కడి నుంచే మొదలైంది. మీకు ఈ ఐడియా బాస్ వేదిక్ గురించి ఎలా తెలిసింది? మేము 2 సంవత్సరాలుగా ఈ ఐడియా కోసం వర్క్ చేస్తున్నాం. అండ్ మేము బేసికలీ సైలెంట్ మోడ్లో వర్క్ చేయాలని ప్రిఫర్ చేస్తాం. సో ఇదే సరైన సమయం అని మాకు అనిపించింది. ప్రోడక్ట్ ని మార్కెట్ లో కమర్షియల్ యూస్ కోసం ఇంకా ఆర్మీ టెస్టింగ్ కి తీసుకువెళ్దామని అనుకున్నాం. సో మా ఈ టెక్నాలజీని మొదటిసారిగా ఈ లోకానికి తెలిసేలా చేయాలని ఐడియా బాస్ ఒక మంచి వేదికగా ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడున్న టిల్ ట్యూటర్ ని మీరు చూడబోతున్నారు. ఇది చాలా ఎఫిషియెంట్ అయినది. మొత్తం అంతాను కరెక్ట్. మేము ఖగేశ్వరాలో ఒక కొత్త వేరియేషన్ ఇంట్రొడ్యూస్ చేసాం, అదే టిల్ ట్యూటర్. సో ఇప్పుడు మీరు నా చేతిలో ఉన్నది చూడొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకే మోటార్లో హెలికాప్టర్ లాగా మనం టేక్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా పైకి ఎగిరాక మనం దీన్ని ట్రాన్సిషన్ చేసి ఒక ప్లేన్ లాగా ఎగరనివ్వచ్చు. ఈ ఒకే మోటార్ 2 ఆపరేషన్స్ ని చేస్తుంది. సో ఒక డ్రోన్ ఏ క్యాపబిలిటీలో ల్యాక్ అవుతుందో ఆ క్యాపబిలిటీని మేము ముందు సర్పాస్ చేసాం. నార్మల్ మోటార్స్ తో ఈ ట్రెడిషనల్ అప్రోచ్ ని ఎలా చేంజ్ చేద్దామో మేము చూపించాం. ఇది ఒక మా యూఎస్పీ కూడా. అండ్ మేము లాజిస్టిక్ ఇంకా డిఫెన్స్ లో 2 ఒకే సమయంలో ఒకే టెక్నాలజీతో సర్వ్ చేయాలనుకుంటున్నాం. సో మేము ఒక న్యూ ఇంటిగ్రేషన్ చేసాం, మాడ్యులర్ పేలోడ్ అటాచ్మెంట్ సిస్టమ్. సో దీని కింద ఏం యాడ్ చేయాలనుకున్నా మనం యాడ్ చేయొచ్చు. So it's a big box. You want logistics, you want crates, you want anything for defense, anything can be done. So okay bird ni 2 చోట ఆపరేట్ చేస్తున్నట్టు డిజైన్ చేశాం. అమేజింగ్, వెరీ వెల్. దీని పేలోడ్ కెపాసిటీ ఇంకా రేంజ్ గురించి సో చెప్పండి. మొదటి ప్రోడక్ట్ ని చూస్తే దీని పేరు కే వాయు. మా టెక్నాలజీని దీంతోనే మొదలు పెట్టాము. ఇది ఒక GPS ఐడియా టిల్ ట్యూటర్. ఇది ఎంత చేయగలదో అర్థం చేసుకోవడం వల్ల మా క్యాపబిలిటీస్ ని షోకేస్ చేయడానికి మేము 10 kgs వరకు తీసుకువెళ్ళాం. కానీ మా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కే రుద్ర దానికి 100 kgs వరకు క్యాపబిలిటీ ఉంది. వావ్. సో ఇదే మేము ఇన్ని రోజులుగా చేస్తున్న విషయం. సో ఈ స్థానంలోనే మా ఖగేశ్వర లైన్ లైఫ్ లోకి రావాలనుకుంటున్నాము. ఇది ఒక మార్కెట్ డిస్రప్టర్ గా ఉంటుందని మేము అనుకుంటున్నాము. దీనికి అయ్యే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత? సో కే వాయుని మేము 5.5 lakh నుంచి 5.8 lakh వరకు చేసాం. ఏమంటున్నారు? అవును. వావ్. వావ్. Only that వెల్ much? డన్, వెల్ డన్, వెల్ డన్. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీలో ఇదే లెవెల్ కెపాసిటీని చూసామంటే కరెక్ట్. దగ్గర దగ్గర 100 మిలియన్ అవ్వచ్చు. కరెక్ట్. మీరు కేవలం దీని ఖర్చు 7 lakhs అయ్యిందంటున్నారు. $10,000 కంటే తక్కువ. కరెక్ట్. నా దృష్టిలో మీరు ఈ వెంచర్లో సక్సెస్ అయ్యారంటే తరువాత స్కై ఇస్ ద లిమిట్. చెప్పాలంటే యాక్చువల్గా Literally. మీరు అక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. Literally. లిటరల్ గా మీరు పైకి అంటే చాలా పైకి వెళ్ళిపోతారు, అక్కడ ఎగురుతారు. Thank you. మేక్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్. నా దృష్టిలో ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వెల్ డన్, వెల్ డన్. థ్యాంక్ యూ. ఈరోజు మీ టీంలో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్నారా ఇండస్ట్రీ నుంచి? ఇండస్ట్రీలో వాళ్ళే మాతో తోడుగా ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. ఎందుకంటే అప్పుడు నేను చిన్న పిల్లాడిని. టీంలో ఉన్న వాళ్ళందరూ చాలా యంగ్ కూడా. సో మాకెప్పుడు అలాంటి ఒక మెంటర్షిప్ దొరకలేదు. సో వీ స్టార్టెడ్ ఇంక్యుబేషన్స్, దెన్ వీ వెంట్ టు ISB, దెన్ టు స్ట్రిక్స్. అంటే మాకు సపోర్ట్ కోసం బోత్
బిజినెస్ పర్స్పెక్టివ్ కోసం అలాగే టెక్నికల్ నా పర్స్పెక్టివ్ సపోర్ట్ కోసం. మొత్తం మీకే, దిగులు పడకండి. థ్యాంక్ యూ. సరే అయితే ఇప్పుడు ముందుగా మార్కెట్ డిమాండ్ కూడా తెలుసుకుందాం. సరే ఇప్పుడు మీ ఓటింగ్ మిషన్స్ తీసుకోండి. ఎస్ సార్ నో బటన్స్ నొక్కి మాకు చెప్పండి ఈయన ప్రోడక్ట్ మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో. మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. హే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఇప్పుడు ఆడియన్స్ ఓటింగ్ చేశారు. మీరు ఇప్పుడు మీ ఆస్క్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పండి. 1.2 CR ఫర్ 6.5%. మేము ప్రీ సీడ్ రేస్ చేస్తున్నాం. అందులో ఆల్మోస్ట్ 80 lakhs మాకు కమిట్ అయిపోయింది. 40 lakh బై MIT సమృద్ధ్ ద్వారా ఫాలో ఆన్ ఫండింగ్, తర్వాత 40 lakhs త్రూ అన్ ఏంజల్. ఎందుకంటే మా టెక్నాలజీ పార్ట్నర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారత్ 2047. దీన్ని ఈ ఈకో సిస్టమ్ లోకి తీసుకురావడం చాలా ఈజీగా హే అనిపించింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సరే కానివ్వండి అర్చన గారు, ముందు మీరే బ్లాక్ బజర్ నొక్కారు కాబట్టి మీరు స్టార్ట్ చేయండి. అర్చన గారు మీ ఆఫర్ చెప్పండి. నా ఆఫర్ ఏంటంటే 1.2 CR ఫర్ 6.5%. వాళ్ళు ఏం అడిగారో నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ బ్లాక్ బటన్ బ్లాక్ గానే ఉండబోతోంది. ఓకే రండి, చేతులు కలపండి. అర్చన మేడం మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ మ్యామ్. ఐ మీన్ రియల్లీ ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. మీరు ఎంతైతే అడిగారో అర్చన మేడం అది పూర్తిగా ఇచ్చేశారు. అర్చన గారు ఎందుకంటే మీరే అన్నారు, అందరితోనూ మీరే చెప్పారు ఇది నేషనల్ ఇంట్రెస్ట్ విషయం అని, ఇండియా ఫస్ట్ అని కూడా చెప్పారు. ఇన్నోవేషన్ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియా, ఇది ప్రపంచానికి మించిన విషయం. ఒకవేళ మీరు ఈ జర్నీని ఇంకా ఫ్యూయల్ అప్ చేయడానికి మిగతా టైటన్స్ కోసం ఫ్లోర్ ఓపెన్ చేస్తారా? ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. అరే బాబా, నేను మిమ్మల్ని మ్యాచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. డన్. టైటన్స్ అందరికీనా? లేదు ఆయన 1.2 అన్నారు కదా. 1.2లో అర్చన మేడం ఎంత చేస్తారో అదే రేంజ్ లో నేను చేస్తాను. ఆవిడ ఎక్కువ చేస్తే నేను ఎక్కువ చేస్తాను. డన్ డన్ డన్. నేను 50 వరకు చేస్తాను. 25 lakhs. 25 lakhs. 25 lakhs ఏం పనికిరాదు. 50. 1 crore, అట్లీస్ట్ 1 50. crore. 1. 50. ఐ థింక్ మీరు నేషనల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడాలి అనుకుంటే కోటి కంటే తక్కువ ఇవ్వడంలో అర్థమే లేదు. ఇందులో నేను చాలా క్లియర్ గా ఉన్నాను. నేను 70 చేస్తాను. ఓకే డన్. 70 డన్. ప్రియాంక 70 కమ్ ఆన్. ఇంత పెద్ద రౌండ్ అప్ కాదంటున్నారే. ఓకే ఓకే. హే! సో ఇప్పుడు నేను అందరి ఆఫర్ని క్లియర్ చేస్తాను. ఋత్విక్ ఆశించి వచ్చింది 1.2 crores, కానీ ఇప్పుడు నేను తీసుకువెళ్తున్నది 1.2 crores అర్చన గారు ఇచ్చేశారు. 1.2 crores సందేశ్ గారు ఇస్తున్నారు. ఇంకా 70 lakhs అనుపమ్ గారు, ప్రియాంక గారు, ఇంకా జిమ్మి గారు ఇస్తున్నారు. టోటల్ గా ఎంత అయింది? 4.5 కోట్లు. హే! మా మిగతా టైటిల్స్ అందరితోనూ చేతులు కలపండి, రండి. Yes! ముందు నాకు. కంగ్రాచులేషన్స్. ఐఎమ్ రియల్లీ వెరీ ఇంప్రెసివ్. మీకు నా అభినందనలు. మీరు ఇక్కడికి వచ్చారు, మాకు ఒక సరికొత్త టెక్నాలజీ ఇంకా మేడ్ ఇన్ ఇండియా అద్భుతమైన కథను కూడా చెప్పారు. మీరు ఇక్కడ నుంచి చాలా తీసుకువెళ్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఆశించిన దానికంటే 3 రెట్లు ఎక్కువ తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా మంది చూస్తూ ఉంటారు, వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇది నిజంగా చాలా అద్భుతం అని. ఇక్కడికి వచ్చారు, ఐడియా చెప్పారు, డబ్బులు తీసుకువెళ్తున్నారు, అందరితో చేతులు కలిపారు అని. కానీ ఇది పైకి కనిపించేంత తేలికైన విషయం కాదు కదా. మీరు ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు Correct. మీరు ఏమేం చేశారు, ఇక్కడికి మీరు ఎలా చేరుకోగలిగారు, అది మా ప్రేక్షకులకు చెప్పండి. ఐ థింక్ నా పూర్తి జర్నీ బ్యాచులర్స్ నుంచే మొదలైంది. అప్పుడు నేను 3rd year లో ఉన్నాను. ఒక కంపెనీ ఊబర్ ఎలివేట్, ద ఫస్ట్ కంపెనీ టు బిల్డ్ ఎయిర్ టాక్సీస్, అండ్ వాళ్ళతో ఇంటర్న్షిప్ చేయడానికి, వాళ్ళతో పాటు ఉండడానికి నాకు ఒక అవకాశం దొరికింది. 2020లో వెన్ ఐ వాస్ దేర్, నాకేమనిపించిందంటే ఇండియాలో సస్టైనబుల్ ఏవియేషన్ లో ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదని. సో నేను తిరిగి వచ్చాక నాకు ఒక ఐడియా ఉంటుంది, నేను ఏదో ఒకటి చేయాలి అని. సో నేను మాస్టర్స్ కి వెళ్ళగానే ద ఫస్ట్ ఐడియా వాస్, దీన్ని నేను ఎలాగైనా ఒక స్టార్ట్అప్ గా మొదలు పెట్టాలనుకున్నా. అండ్ దట్ ఈస్ ద విషన్ అండ్ దట్ ఈస్ ద మిషన్. ఇన్ దాట్ టైం నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలా హెల్ప్ చేశారు కూడా. అందులో ఒకళ్ళే నా కో ఫౌండర్ షైన్దీప్. అప్పుడు అతను ఈవైలో ఉన్నారు, ఒక బిజినెస్ అండ్ స్ట్రాటజిక్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు. సో నాకు జస్ట్ టెక్ ని తయారు చేయడం మాత్రం తెలుసు, కానీ దాన్ని మార్కెట్ సైజ్, ఫండింగ్, గ్రాంట్స్ ఎలా చేయాలి, క్యాపిటల్ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ తెలిసేవి కాదు. సో అప్పుడైతే నాకు, నేను ఫ్రెండ్స్ క్యాపిటల్ వేస్తాను ఇఫ్ యూ వాంట్, అండ్ ఐ విల్ హెల్ప్ యూ విత్ దట్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
అప్పుడే నేను సైన్ దీప్ ని ఒక కో ఫౌండర్ గా సైన్ ఇన్ చేశాను. నాకు నీ ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, నువ్వు ఇంకా దీంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి అని అన్నాను. వెరీ గుడ్. అండ్ మీరు వింటే సర్ప్రైజ్ అవుతారు. అండ్ ద ఫస్ట్ పర్సన్ వి ఆల్ మెట్ ఇన్ బిట్స్ పిలాని వాస్ వేదాంశ్. హీ వాస్ 16 years. తనే మాకు స్టార్టింగ్ లో 30 lakhs క్యాపిటల్ తీసుకొచ్చాడు. అండ్ Wow. వేదాంశ్ కూడా ఈ రోజు మనతో పాటు ఇక్కడ ఉన్నాడు. విధాంశ్ ఒకసారి ఇక్కడికి వస్తారా? ఓ మై గాడ్, వేదాంశ్ 16 ఏళ్ళప్పుడు మా దగ్గర జాయిన్ అయ్యాడు. ఇప్పుడు తనకి 20 ఏళ్ళు అవుతుంది. నేను అప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. అంటే నేను ప్రతి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎలా ఉంటాడో అలాగే ఉండేవాడిని. స్టార్టప్స్ అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం నేను 2-3 క్లాసులు కూడా బంక్ కొట్టాను. సో నేను ఇతన్ని ఒకరోజు రాత్రి 2 గంటలు కలిశాను. అప్పుడు ఇతను తన స్టార్టప్ గురించి చెప్పారు. ఇప్పుడు మీరు ఎలా అయితే సోల్డ్ అయ్యారో ఆ రోజు నేను కూడా అలాగే సోల్డ్ అయిపోయాను. సరే ఒక విషయం చెప్పండి, మీరు క్లాస్ ఎలా పాస్ అవుతారు? క్లాస్ ఎగ్గొడతారు కదా? అంటే బాగా తిట్లు కూడా తిన్నాను. ఎందుకంటే అప్పుడు నా వయసుకి నాకు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. సో అలా చెప్పి నాకు 16 ఏళ్ల నేర్పించారు. వయసులో తిట్లు తినడం అలవాటు అవును, అయిపోయాడు. ఎలాగో చిన్నప్పటి నుంచి తిట్లు తింటూనే ఉంటాం కాబట్టి అది అలవాటే. సో మేము ఇప్పుడు ఇలా ఇక్కడి వరకు వచ్చాం. తను చాలాసార్లు నన్ను తిట్టాడు, అలాగే నేను కూడా అతన్ని కొన్ని సార్లు తిట్టాను. సో ఇదంతా జరుగుతూనే ఉంటుంది, మేము కలిసే ఉంటాం. సో ఫీలింగ్ గుడ్ అండ్ వెరీ ప్రౌడ్ ఖగీశ్వర కోసం అండ్ అన్న గురించి కూడా. అదే ఇండియన్ షైనింగ్ స్టోరీ. యా. మనం ఈ మధ్య తరచుగా వింటున్నాం, జెన్జీస్ కి ఫోకస్ లేదు, జెన్జీస్ కి వాళ్ళకి ఏం కావాలో కూడా తెలియదు. ఒకవేళ ఇతరులాంటి ఫోకస్ ఉంటే గనక మనకి జెన్జీసే కావాలి. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. వీళ్ళే ఇండియాని ముందుకు తీసుకువెళ్తారు. నన్ను అడిగితే మీరు ఇండియా రైట్ బ్రదర్స్. యా, రైట్ బ్రదర్స్ వాళ్ళ మొదటి ప్లేన్ ని ఎగరేశారు కదా, ఇది ఆ లెవెల్కి ఇన్నోవేషన్ అని అనుకుంటున్నాను, ముఖ్యంగా ఇండియా కాంటెక్స్ట్ లో. ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువైంది, స్టాండింగ్ ఏవియేషన్ మాత్రం తక్కువ జరిగింది. ఇది ఫస్ట్ టైం. కంగ్రాచులేషన్స్, మీకు కూడా కంగ్రాచులేషన్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఇల్లు బండి ఎంత ముఖ్యం అంటే అందరం కావాలనుకుంటాం. ఒకవేళ మొదటి కారు అయితే ఇంకా ఎమోషనల్గా ఉంటుంది. కానీ మనం ఇంటిని కొనే సమయంలో ఎంత కష్టపడతామో, ఎంత శ్రద్ధ పెడతామో, బండిని కొనే సమయంలో కూడా అలాగే ఉంటున్నామా? మనం బాగా ఆలోచించి బండి కొంటున్నాం అనుకుంటూ ఉంటాం, కానీ ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు అదే చెప్పడానికి వస్తున్నారు మన తర్వాతి ఐడియా బాస్. గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం ఇండోర్ నుంచి వస్తున్న పూర్ణిమ ఇంకా అమిత్లకి. పూర్ణిమ ఇంకా అమిత్, మా వేదికకి మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గుడ్ సార్. లక్. థ్యాంక్ యూ. నమస్కారం టైటన్స్. మన జీవితంలో మొదటి కారు కొనడం అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ కలల్ని నెరవేర్చుకునేలా అనిపిస్తుంది. మన ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకునే వాహనాలకి దృష్టి తగలకుండా ఉండటానికి మనం ఏం చేస్తున్నాం? పూలమాలతో అలంకరిస్తున్నాం, నిమ్మకాయలతో దృష్టి తీసేస్తున్నాం, షోరూమ్ నుంచి నేరుగా గుడికి తీసుకెళ్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం. అదే విధంగా మన బండి క్లీన్ చేసే అన్నకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రాపర్ గా చెప్తాం. అన్నయ్య, బండిని బాగా క్లీన్ చేసి జాగ్రత్తగా చూసుకోండి అని. సో టైటన్స్, చాలా సార్లు కార్ డెలివరీ అవ్వకముందే వాటి మీద దృష్టి పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కార్ డెలివరీకి రెడీగా ఉంది. మెరిసిపోయే పాలిష్డ్ కార్. కానీ ఈ బండిని రీపెయింట్ చేశారు. దీని టైర్ కండిషన్ చూస్తే మొత్తం అరిగిపోయింది. దీని బ్యాటరీ చాలా డౌన్గా ఉంది. ఇలాంటివి ఇందులో ఎన్నో డిఫెక్ట్స్ ఉన్నాయి. అవి అందరూ కనిపెట్టలేరు, ఎందుకంటే డీలర్స్ మన ముందు మెరిసేలా దీన్ని చూపిస్తారు. అక్కడే నమ్మేస్తాం. హలో టైటన్స్, నేనే పూర్ణిమ కథం. నేనే అమిత్ కడమ్. టైటన్స్, మన దేశంలో 60% కొత్త కార్లు, 90% యూజ్డ్ కార్స్లోనూ ఏదైనా ఒక ఫామ్లో డిఫెక్ట్ ఉంటుంది. కస్టమర్స్కి ఆ బళ్ళని అలాగే సేల్ చేసేస్తారు. అందుకనే కార్స్ కొనేవాళ్ళు ఈ స్కామ్లోంచి బయటపడాలని మేం తీసుకొచ్చాం చెక్ కర్దో. చెక్ కర్దో ఇండియాలో ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ ప్రొవైడ్ చేసే ఫస్ట్ కంపెనీ. కొత్త కారైనా పాత కారైనా మేమిందులో 2000 కన్నా ఎక్కువ చెక్ పాయింట్స్లో ఒక డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ని తయారు చేస్తాం. దాని ద్వారా ఎటువంటి ప్రామిస్లో మీకు అమ్ముతున్నారో అది నిజమేనా అని మీరు తెలుసుకోవచ్చు. ఉదాహరణకి టైర్స్, బ్యాటరీ, పెయింట్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, దాంతో పాటు ఇంజన్ స్కాన్స్ నుంచి మెకానికల్ ఫాల్ట్స్ వరకు మా ఎక్స్పర్ట్స్ దాన్ని తరోగా చెక్ చేస్తారు. కేవలం రూపీస్ 999 కి మాత్రమే.
టైటన్స్ ఇది వరకు మేము 1000+ కార్స్ ని ఇన్స్పెక్ట్ చేశాము. దీంట్లో 70% కార్లలో ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉండేది. చెక్కర్దో ఇలాంటి స్కామ్స్ లో నుంచి ఎంతో మందిని కాపాడింది. ఇప్పుడు మాకు ఈ ఇన్స్పెక్షన్ చేయడానికి 40 నుంచి 45 మినిట్స్ పడుతుంది. మేము ఇంకో ఈజీ అయిన ఏఐ టెక్నాలజీ యూస్ చేస్తున్నాం. దాని ద్వారా సమయాన్ని 5 to 10 మినిట్స్ కి తగ్గించచ్చు. అండ్ ఈ టెక్నాలజీ రాబోయే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పెద్ద మార్పుని తెస్తుంది. ఇండియాలో ఎప్పుడు ఎవరు కారు కొన్నా కానీ అందులో చెక్కర్దో నమ్మకం ఉండాలనే మా ఒక కళ. ఈ కళని నిజం చేయడం కోసం మా ఆస్క్ 40 lakh rupees యాజ్ కన్వర్టబుల్ నోట్ ఫర్ 20% డిస్కౌంట్. సో టైటన్స్ మాకు డీల్ ఇస్తారా ఇవ్వరా? ప్రతీక్ సార్ చెక్ చేయండి. సరే, ఇప్పుడే మనం చెక్ చేసి చూద్దాం. మీరు ఇప్పుడు ఏ ప్రాబ్లం అయితే చెప్పారో అది నిజంగా పెద్ద ప్రాబ్లమే. ఎందుకంటే నేను కూడా ఒక సెకండ్ హ్యాండ్ కారు కొని దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. ఎంత ఖరీదు పెట్టి కారు కొన్నానో 15 రోజుల్లో నేను దానికి అంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒకవేళ మీకు కూడా అలాంటి అనుభవం ఎదురయ్యి ఆ తర్వాత మీరు ఇలాంటి ఐడియా కనిపెట్టారా? అవునవును, మా కజిన్ కూడా ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందాం అనుకున్నారు. అప్పుడు ఈయన కూడా అతనితో పాటు వెళ్లారు, కానీ ఈయనకు అందులో చాలా అనుభవం ఉంది. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ని. సో ఈయన కార్ ని ఫుల్ గా చెక్ చేసి రీసెర్చ్ చేసి చూసినప్పుడు అందులో చాలా డిఫెక్ట్ దొరికింది. కాబట్టి దాన్ని వద్దని చెప్పేశారు. ఆయన బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఎంత కష్టపడి డబ్బుని దాచిపెట్టా కూడా కారు కొందాం అనుకుంటే ఇలా జరిగింది ఏంటని. తను కారు కొన్న తర్వాత కష్టపడకూడదని నేను అలా చెప్పాను. ఎందుకంటే ఆ కార్ని మొత్తం రీపెయింట్ చేశారు. అందులో చాలా పని ఉండింది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను తనతో డిస్కస్ చేశాను. బండి బాగాలేదు, దీంట్లో చాలా స్కామ్స్ ఉన్నాయి, చాలా మంది బాధపడుతున్నారని చెప్పాను. ఆ తర్వాత మేము దీని గురించి డిస్కస్ చేస్తే మాకు ఐడియా వచ్చింది. దీని గురించి రీసెర్చ్ చేసాం, వీలైనంత త్వరగా స్టార్ట్ చేసాం. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కార్స్ లో జరుగుతూ ఉంటాయి. అవును. కానీ మీరు చెప్పేది కొత్త కార్స్ లో కూడా ఇలాంటివి ఉంటాయంటారా? అవునవును, కొత్త కార్స్ లో రీపెయింటెడ్ పార్ట్స్, టైర్స్ ని మార్చేస్తారు. యార్డ్ లో ఉండే వాళ్ళ స్టాక్ అని చూసారంటే సుమారు 6 నెలల పాత కారుగా ఉంటుంది. అప్పుడే కస్టమర్ కి 6 నెలలు 7 నెలలు అని చెప్తారు, కానీ ఈ రోజు ఉన్న ధరకి ఇస్తారు. సో ఇలాంటి విషయాల్ని మేము కస్టమర్ కి చెక్ చేసి చెప్తాము. ఇంతవరకు మేము చెక్ చేసిన కార్లలో 70% కొత్త కార్లే. అందులో ఇంతవరకు ఏదో ఒక డిఫెక్ట్ వస్తూనే ఉంటుంది. మీరు యాప్ క్రియేట్ చేశారా? మాకు వెబ్సైట్ ఉంది. వాటి ద్వారా మేము బుకింగ్స్ తీసుకుంటున్నాం. సో వచ్చిన బుకింగ్స్ కి మేము టెక్నీషియన్ అలాట్ చేస్తాము. వాళ్ళు వెళ్తారు అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టూల్స్ కార్ మొత్తాన్ని ఇన్స్పెక్ట్ చేస్తారు. టైటన్స్ విల్ ఓపెన్ ద ఫ్లోర్ ఫర్ యూ. మీరు చెప్పిన ప్రాబ్లం నిజమైన ప్రాబ్లమేనా? Yes, sir. కానీ మీరు టూల్స్ అని చెప్పారుగా, హా. ఆ టూల్స్ గురించి కొంచెం డీటెయిల్డ్ గా ఫర్ చెప్తారా? ఎగ్జాంపుల్ పెయింట్ థిక్నెస్, బండిని రీపెయింట్ చేశారా లేదా అని ఈజీగా కనిపెట్టచ్చు. ఒకవేళ పెయింట్ చేసినా గానీ ఏ క్వాలిటీలో రీపెయింట్ చేశారన్నది చెక్ చేయడానికి మా దగ్గర పెయింట్ థిక్నెస్ మీటర్ ఉంది. దాంతో మేము చెక్ చేస్తాం. టైర్స్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాయని మా దగ్గర గేజ్ ఉంది. దాంతో మెషర్ చేస్తే టైర్ లో బ్యాలెన్స్ మెటీరియల్ ఎంత ఉందని మనం తెలుసుకోవచ్చు. బ్యాటరీలో ఉండే ప్రెసెంట్ కండిషన్, కార్ లో ఉండే బ్యాటరీ ఎన్ని నెలలకి ఎన్ని లైఫ్ సైకిల్స్ కి ఉంటుందని తెలుసుకోవచ్చు. ఇలా అన్ని చెక్ పాయింట్స్ ని మేము మీట్ అవుతాం. అండ్ ఇంజిన్ లో చూసారంటే కొన్ని సెన్సార్స్ ఉంటాయి. అది చెక్ చేయడానికి మా దగ్గర ఓబిడి స్కానర్ ఉంటుంది. దాంతో మీటర్ ని రివర్స్ చేశారని మనం తెలుసుకోవచ్చు. డీలర్స్ ఏం చేస్తారంటే బండి 1,00,000 కిలోమీటర్లు దాటాక అది ఒక 50,000 కి రివర్స్ చేసి సెట్ చేస్తారు. ఇది రెగ్యులర్ గా జరుగుతుంది. బండి 1,00,000 కిలోమీటర్లు దాటిందంటే అది రివర్స్ చేసి మీకు చూపిస్తారు. అది మేము చెక్ చేస్తాం. సో ఒక బండిలో 50,000 సెన్సర్స్ కంటే ఎక్కువ ఉంటాయి. అవన్నీ మేము చెక్ చేసి మేము కస్టమర్స్ కి రిపోర్ట్ చేస్తాం. సో మీ R&D ఏ స్టేజ్లో ఉంది? ఏదైనా ప్రోటోటైప్ రెడీగా ఉందా, లేదు ఇప్పటికీ అదొక డిజైన్ స్టేజ్లోనే ఉందా? డిజైన్ స్టేజ్ లోనే ఉంది. అందుకే మాకు ఫండింగ్ కావాలి. అది దొరికితే మేము సెన్సార్స్ గురించి చెప్పాం కదా, వాటికి మేము ఉపయోగించుకుంటాం. అలా చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అరౌండ్ ఒక ఫుల్ సిస్టమ్ ని తయారు చేయడానికి ఒక 10 to 15 lakhs కావాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ టైం డెవలప్మెంట్ కి మాత్రమే. అది చేసామంటే ఇంకా అంతా చాలా ఈజీయే, త్వరగా అయిపోతుంది. అంటే ఎంత అవుతుందంటారు? అరౌండ్ ఒక 2 to 3,000 లోపు ఒక హ్యాండిల్ డివైస్ ని మనం రెడీ చేసుకోవచ్చు. అది టెక్నీషియన్ కి మనం ప్రొవైడ్ చేయొచ్చు. మీరు చేస్తున్న ఈ సిస్టమ్స్ కార్ డీలర్షిప్ల వాళ్ళని, కార్ మ్యానుఫ్యాక్చర్స్ చేస్తున్న వాళ్ళని కూడా ఛాలెంజ్ చేస్తుంది. కొందరు డీలర్స్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇస్తామంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళ సేల్స్ ని డిస్కరేజ్ చేశారంటే వాళ్ళు మీ బిజినెస్ మోడల్ ని రిప్లికేట్ చేసి కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేరా? డీలర్స్ అనే వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ ని సేల్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వాళ్ళ కోసం ఇన్స్పెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఒక కార్ ని కొనే ముందు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కార్ ని ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ తర్వాత ఇంకో కస్టమర్ కి మేము బండిని ఫుల్ గా చెక్ చేసాం, మీరు ఈ బండిని కొనుక్కోవచ్చు అని చెప్తారు. అండ్ మేము ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ బలిని చెక్ చేసిన తర్వాత కూడా అప్లికేషన్ లో రీపెయింట్ చేయలేదని అన్నా కూడా దాని ఒరిజినల్ కండిషన్ చూసాక అది వేరేలా ఉంటుంది. సో మేము కన్స్యూమర్ ఫోకస్డ్. మేము ఆ తర్వాత థర్డ్ పార్టీ వాలిడేషన్ కి థర్డ్ పార్టీ వాలిడేషన్, కానీ అవును. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీని కాస్టింగ్ ఎంత ఉంటుంది? సో ఇప్పుడు మాకు అయ్యేది అది వితౌట్ ట్యాక్స్ ఇంచుమించు 600 రూపీస్ మాకు వస్తుంది. 400 రూపీస్ టెక్నీషియన్ కి వెళ్ళిపోతుంది. 50 రూపీస్ మా టేక్ అండ్ 50 రూపీస్ మేము యూస్ చేస్తున్న టూల్స్ కి, సాఫ్ట్వేర్ అండ్ వెబ్సైట్ కి అంతా పోతుంది. అండ్ 100 రూపీస్ ఫర్ మై సాలరీ. సో 400 రూపీస్ పర్ ఇన్స్పెక్షన్ ఇప్పుడు మాకు సేవ్ అవుతున్నాయి.
నన్ను అడిగితే అట్ ది స్టేజ్ మీరు పబ్లిక్ ఒపీనియన్ అడగండి, మనం మాట్లాడుకుందాం. ఆడియన్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది వీళ్ళు ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో. ఇప్పుడు మీరు మీ ఓటింగ్ మిషన్స్ తీసుకుని ఎస్ఆర్ నో బటన్ నొక్కి మాకు తెలియజేయండి. మీ అభిప్రాయంలో వీళ్ళ మార్కెట్ డిమాండ్ ఎంత ఉంటుంది అనేది. Oh, 74% wow. మందికి ఇది అవసరమని అనిపిస్తోంది. సరే, మీరు మరోసారి మీ ఆస్క్ చెప్పండి. మా ఆస్క్ 40 lakh rupees as convertible notes for 20% discount. నా దృష్టిలో ప్యాషనేట్ ఫౌండర్స్గా ఉన్నారు. ప్రాబ్లం కూడా జెన్యూన్ అనేది, కానీ ఐడియాని ఇప్పుడు కమర్షియలైజ్ చేయలేము ఎందుకంటే స్కేలబుల్గా లేదు. సో నేను వీళ్ళకి ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ఏ విధంగానైతే హెల్ప్ చేయగలను ఆ విధంగా హెల్ప్ చేస్తాను. కానీ ఈరోజు డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి నేను రెడీగా లేను. ఎందుకంటే దీన్ని మీరు బిజినెస్గా మార్చడానికి ఇంకా మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సరే, అనుపమ్ గారు చేతులు కలపలేమని చెప్తున్నారు. జిమ్మీ మీరు చెప్పండి. నేను అదే అనుకుంటున్నాను. ప్రాబ్లం నిజమైనదే, కానీ టెక్నికల్లీ ఇందులో చాలా గ్లిచెస్ ఉన్నాయి. ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేయలేను, కానీ మీరు సాల్వ్ చేయబోయే ఈ ప్రాబ్లం నిజమైన ప్రాబ్లమేనని నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రియాంక, ఆపరేషనల్ గా చాలా ఛాలెంజింగ్ బిజినెస్ ఇది. దాని గురించి మీరు ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అందువల్ల ఈ రోజు మీతో నేను హ్యాండ్ షేక్ చేయలేను. మీకు ఈ కార్ల గురించి బాగా తెలుసు అనుకుంటాను, కానీ ఈ నాలెడ్జ్ని మీరు ఎలా ప్రోడక్ట్గా మారుస్తారు? ఐ థింక్ దాని మీద ఇంకాస్త వర్క్ చేయాలనుకుంటాను. అందుకని ఈ రోజు నేను మీతో ఏకీభవించలేకపోతున్నాను. నా దృష్టిలో ఇది స్కేలబుల్ మోడల్ కాదు. దీంట్లో బిజినెస్ చేయాలి అనుకుంటే మీకు దాదాపు 6 నెలలు టైం ఉంది. మేము నేషనల్ సీజన్ లో కూడా ఇక్కడే ఉంటాం. మీరు మార్కెట్ రీసెర్చ్ చేసి రండి. అప్పుడు మీరు చెప్పిన ఆ AI టూలు డెమాన్స్ట్రేట్ చేయగలిగితే ఇదే కారు తీసుకురండి. ఆన్ స్క్రీన్ లో డెమాన్స్ట్రేట్ చేయగలిగితే అప్పుడు ఇక్కడ ఉన్న ఈ 5 టైటాన్స్ డబ్బుతో కూర్చుంటారు, ఎక్కడికి వెళ్ళరు. మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కుదరదు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆలోచించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ. కొత్త డైరెక్షన్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు సందేశ్ గారు చెప్పినట్టు మీరు త్వరలోనే మళ్ళీ ఇక్కడికి ఈ వేదిక మీదకి రావాలని ఆశిస్తున్నాం. Thank you. అలాగే పెద్ద ఇన్వెస్ట్మెంట్ తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. సో మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్. ఎన్నో విధాల బిజినెస్ ఇంక్యుబేటర్స్ అలాగే ఎన్నో బిజినెస్ అసోసియేషన్స్ మాతో ఈ వేదిక మీద కలుస్తున్నాయి. అలాగే ఈ రోజు మనతో పాటు ఆశిష్ గర్డే ఉన్నారు. ఆయన మ్యాజిక్ బిజినెస్ ఇంక్యుబేటర్ కి డైరెక్టర్. సార్, మీరు ముందుగా మ్యాజిక్ బిజినెస్ ఇంక్యుబేటర్ గురించి మాకు చెప్పండి. इंक्यूबेटर्स एक ऐसी एंटिटी है जो स्टार्टअप्स को सपोर्ट करने के लिए थ्रू आउट द कंट्री अच्छा काम कर रही है. మీరు మరాఠీ వాళ్ళైతే కాస్త మరాఠీలోనే మాట్లాడొచ్చుగా. बेसिकली ग्रामीण भागांमध्ये इन्क्युबेटर्सची खूप गरज आहे असं आम्हाला 10 वर्षापूर्वी वाटलं आणि तेव्हा आम्ही भारतातलं Tier 2 सिटीतलं पहिलं इन्क्युबेशन सेंटर औरंगाबादला एस्टॅब्लिश केलं. औरंगाबादच्या शेजारी जालना नावाचं गाव आहे 60 किलोमीटर्स दूर. तिथे आता भारतातलं पहिलं ITI लेव्हलचं इन्क्युबेशन सेंटर सुद्धा आम्ही एस्टॅब्लिश करतोय, ज्याचं उद्घाटन लवकरच होईल. आमचा पूर्ण विश्वास आहे की इनोव्हेटर्स किंवा स्टार्टअप्स हे IIM IITतनंच फक्त निष्पन्न होतात असं नाहीये. एकदम छोट्या गावातनं सुद्धा चांगले ग्रासरूट इनोव्हेटर्स आहेत ज्यांच्याशी आम्ही कनेक्टेड आहोत. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ ఆశిష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఐడియాబాజ్ లో ఈ వేదిక మీద ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అందరూ పార్టీ చేసుకోవాలని కోరుకుంటున్నారు. అది నిజమే కదా? సో ఇప్పుడు పార్టీ వైబ్ ఇంకా పార్టీ ఐడియాతో వస్తున్నారు మన తర్వాతి ఐడియాబాజ్. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం టీమ్ స్పిన్ ఇట్ అప్ కి. లెట్స్ గో. అదరగొడుతున్నారు అర్చన గారు. వావ్!
What's up, people? I want to welcome my gang Sudeep Banchal and Satish Shinde. లవ్ ద స్టైల్, లవ్ ద స్టైల్. చూడ్డానికి అద్భుతంగా ఉంది. ద హెయిర్ అండ్ టోన్ ఎవరి జుట్టు గురించి మాట్లాడుతున్నారు అది చెప్పండి. Hey Titans, I am Dr. Sanjay Meria, also known as a spin doctor worldwide. నేను నా కెరియర్ ని ఒక డాక్టర్ గా మొదలు పెట్టాను. ఆన్ మై రైట్ హ్యాండ్ సెటస్కోప్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ లో డీజే కన్సోల్ ఉంటుంది. పాపం పేషెంట్స్. ఇప్పుడు పేషెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు? పేషెంట్స్ కి నేను ముఖ్యమే, కానీ ఇప్పుడు స్పిన్నింగే. ముందు నేను పేషెంట్స్ హార్ట్ బీట్ ని చెక్ చేసేవాడిని. ఇప్పుడేమో నేను డాన్స్ ఫ్లోర్ లో బీట్స్ డ్రాప్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ మై గ్యాంగ్. చాలా పెద్ద గ్యాంగే. హలో టైటన్స్, నా పేరు సుదీప్ బన్సల్. ఇంతకు ముందుటి వరకు నేను మండే టు ఫ్రైడే టెక్కీగా ఉండేవాడిని, సాటర్డే సండే డీజే. 18 ఇయర్స్ తర్వాత అమెరికా నుంచి ఇండియాకి వచ్చాను, ప్యాషన్ ని ఆక్యుపేషన్ ని మిక్స్ చేయడానికి అండ్ ఇండియన్ నైట్ లైఫ్ ని డిజిటలైజ్ చేయడానికి. తర్వాత నా పేరు కశిష్. నైట్ లైఫ్ పల్స్ తర్వాత ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో డిజిటల్ ట్విస్ట్ ని తీసుకొచ్చాను. టైటన్స్, ఇప్పుడు జరిగే ఏ పార్టీలోనూ హే డీజే కెన్ యూ ప్లీజ్ ప్లే ది సాంగ్ అనడంతో ఫినిష్ అవడం లేదు. ఒక్కొక్క కన్సోల్ వెనక ఒక్కొక్క విషయం తప్పకుండా జరుగుతుంది. సాంగ్ రిక్వెస్ట్ అండ్ ఐఎమ్ షూర్ అందరూ దానివల్ల టైర్డ్ అయిపోయారు. అందుకే మేము తీసుకొచ్చాం స్పిన్ ఇట్ అప్. సో ఎక్కడంతా ఆడియన్స్ ప్లీజ్ ఈ సాంగ్ ని ప్లే చేయండి అని అడుగుతున్నారు, డీజేస్ అక్కడ ట్రాక్ ని ప్లే చేయాల్సి వస్తుంది. మాకు ఆ విషయం టైర్డ్ అయిపోయింది. సో డీజేస్ అన్ని పార్టీస్ లోని ఈ మధ్య జీనియస్ అయిపోయారు. అండ్ ఇప్పుడు నేను పెద్ద పెద్ద డీజేస్ గురించి మాట్లాడడం లేదు, వాళ్ళకి దక్కని హక్కు గురించి, వాళ్ళకి దక్కని డబ్బు గురించి, 10,000కి పైపడ్డ ఆ డీజేస్ గురించి నేనిప్పుడు మాట్లాడుతున్నాను. డీజే కన్సోల్ వెనకాల ఉంటారు, కానీ వాళ్ళే ముందు స్టార్ట్ చేస్తారు, ఆఖరిలోనే ముగిస్తారు. పార్టీని ఫుల్ గా రన్ చేస్తారు, కానీ ఆఖరికి ఎప్పుడు పేమెంట్ వస్తుందని వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో డీజేస్ వల్ల పార్టీస్ చేయగలరు, కానీ వాళ్ళ కోసం ఒక రోబస్ట్ ఈకో సిస్టమ్ తయారు చేయలేకపోతున్నారు. దాట్స్ వై వీ హ్యావ్ స్పిన్ ఇట్ అప్, an app by the DJs for the DJs. సో స్పిన్ ఇట్ అప్ ఒక డిజిటల్ యాప్ ప్లాట్ఫామ్. అది ఒక పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ని తన ఆడియన్స్కి కనెక్ట్ చేస్తుంది. ఒక సింపుల్ క్యూఆర్ని స్కాన్ చేయడంతో పార్టీ గోవర్స్ వాళ్ళ ఫేవరెట్ పాటని లేదా షౌట్అవుట్ ఆర్టిస్ట్ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకు ఒక ప్రీసెట్ ప్రైస్ కట్టాలి అండ్ పర్ ట్రాన్సాక్షన్కి స్పిన్ ఇట్ అప్ తీసుకుంటుంది 10% ప్లాట్ఫామ్ ఫీ. సో మా ప్లాట్ఫామ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మా క్యూఆర్ ఎప్పుడెప్పుడు పనిచేస్తుంది అంటే ఆర్టిస్ట్ పర్ఫామ్ చేయకపోయినా లేదా ఆఫ్లైన్లో ఉన్నా సరే, సో వీఆర్ హియర్ టు డిజిటలైజ్ అండ్ ఆప్టిమైజ్ ది ఇండియన్ నైట్ లైఫ్. ఆర్టిస్ట్కి అందాల్సిన మర్యాదనిస్తూ వాళ్ళకి రివార్డ్స్ని కూడా ఇస్తూ ఉంటాం. సో రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యువర్ అప్ ఫర్ స్పిన్ ఇట్ అప్. రండి, ఆర్టిస్ట్ ని ఫ్రీలాన్సర్స్ నుంచి ఫౌండర్స్ గా మారుద్దాం. సరే, ఒక్క విషయం చెప్పండి, మీరు డాక్టర్, ఈ కాంబినేషన్ ని మీరు ఎంతకాలం మేనేజ్ చేశారు? అలాగే ఎప్పుడు మీరు డీజే అవ్వాలని ఆలోచించారు? ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే డీజేని మొదలు పెట్టాను. తర్వాత డాక్టర్ అయ్యాక 2 సంవత్సరాలు ప్రాక్టీస్ అయ్యాక అప్పుడు నా కాలింగ్ మ్యూజిక్ అని నాకు అర్థమైంది. ఇంకా ఫుల్ టైం మ్యూజిక్. సరే, ఇప్పుడు మీరు కళ్ళజోడు తీయచ్చు. తీయచ్చా? తీయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా? లేదు. సార్, ఇన్వెస్ట్ చేయాలంటే మనం కళ్ళలోకి చూసి మాట్లాడుకోవాలి. ఓ, వెంటనే కళ్ళజోడు తీసేశారు ఇన్వెస్ట్మెంట్ అని మీరు చెప్పగానే. సరే, అయితే ఇప్పుడు మా టైటన్స్ కి మీ యాప్ ఎలా పనిచేస్తుందో చూపించండి. అబ్సల్యూట్లీ. నేను నా ప్లేస్ కి వెళ్తాను. అలాగే. మళ్ళీ పాటేస్తారా? ఆఫ్ కోర్స్. అరెరా, నాకు ఫుల్ అండ్ ఫుల్ పార్టీ. సో ఇక మొదలు పెడదామా? స్పిన్ ఒక ఆర్టిస్ట్ పెట్టుకో, కానీ నేను ఒక ఆర్టిస్ట్ ని. సరే, ఓకే. సో స్పిన్ ఇప్పుడు తన ఫోన్లోంచి లైవ్ స్టార్ట్ చేస్తాడు. దిస్ ఇస్ మై యాప్. ఇప్పుడు నేను ఒక పార్టీ గోవర్, నేను ఒక క్లబ్లోకి వచ్చాను. ఇప్పుడు నేను స్పిన్ డాక్టర్ క్యూఆర్ని స్కాన్ చేస్తాను, అది ప్రతి చోట ఉంటుంది. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది ఎవరు ప్లే చేస్తున్నారు అని, స్పిన్ డాక్టర్ అని. సో మనం చాలాసార్లు వెళ్ళినప్పుడు ఎవరు ప్లే చేస్తున్నారో కూడా మనకు తెలియదు. పాపం అతను రాత్రంతా కష్టపడతాడు, కానీ రికగ్నిషనే దొరకదు. సో ఇప్పుడు మనం ఈ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేసి ఇందులో సాంగ్ రిక్వెస్ట్ చేస్తాం. ఇది నా ఫేవరెట్ పాట. ఈ పాటతో పాటు మీరు ఒక షౌట్అవుట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ట్రాకింగ్ కోసం నా ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేశాను. సో ఇప్పుడు మన ప్లాట్ఫామ్ డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. స్పిన్ ఒక పాటకి 50 రూపీస్ పెట్టుకున్నాడు. నేను 50 రూపాయలు ఇప్పుడు పే చేసేసి క్యూలో వచ్చి వెయిట్ చేస్తాను. సో ఇప్పుడు నేను వెయిట్ చేస్తుంటాను స్పిన్ డాక్టర్ యొక్క డెసిషన్ కోసం, యాక్సెప్టా లేదా రిజెక్టా అని తెలుస్తుంది. సో ఐ హ్యావ్ ది యాప్ నౌ ఇన్ మై సైట్. కాలేజ్ చష్మా ప్లే చేయమని చెప్పారు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రతీక్ ఒక షౌట్ అవుట్ ఇవ్వమని చెప్పారు. నేను ఇట్స్ వెరీ సింపుల్, నేను అక్సెప్ట్ లేదా డిక్లైన్ కూడా చేయొచ్చు. నేను హిప్ హాప్ నెట్ ప్లే చేస్తున్నాను. ఒకవేళ నా సెట్ లో ఫిట్ అయిన ఒక హిందీ సాంగ్ ఒకళ్ళు అడుగుతున్నారంటే నేను ఇన్స్టెంట్లీ రిజెక్ట్ చేస్తాను. ఆ అమౌంట్ వాళ్ళకి రీఫండ్ అయిపోతుంది.
అండ్ ఒకవేళ ఆ పాట నా సెట్ లో వస్తుందంటే ఇది ప్లే చేయడానికి నా దగ్గర ఒక 30 minutes ఉంటుంది. దెన్ ఐ హ్యావ్ టు ఇట్స్ వెరీ సింపుల్. సో నౌ ఇట్స్ అక్సెప్టెడ్ అండ్ ఐ హ్యావ్ 29 minutes టు ప్లే. అండ్ ఇప్పుడు షౌట్ అవుట్ ఇస్తున్నాను, ప్రతీక్ సార్ ఇది మీకోసం చేసే డెడికేషన్. ఓకే పార్టీ పీపుల్ లెట్స్ గో. హే 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 మేక్ సమ్ నాయిస్ ఫర్ టైటన్స్, లెట్స్ గో. వన్స్ మై సాంగ్ ఇస్ ప్లేడ్ అండ్ టాస్క్ డన్ ఇచ్చిన తర్వాత కస్టమర్ సైడ్ కి వాళ్ళకి చూపిస్తుంది. సో ఇప్పుడు నేనైతే స్పిన్ పర్ఫార్మెన్స్ ని రేట్ చేయొచ్చు, అలాగే నా రిక్వెస్ట్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత అది లూప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. నేను ఇంకో సాంగ్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే నేను స్పిన్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఎలా పర్ఫార్మ్ చేశాడో చూడొచ్చు. నేను స్పిన్ ని ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ లో, ఇంకా యూట్యూబ్ లో. అలాగే అతని ఇన్స్టాగ్రామ్ యాక్టివిటీని, తను పోస్ట్ చేసే వాటిని చూడొచ్చు. స్పిన్ చేసే రీమిక్సెస్ ఇంకా క్రియేషన్స్ తను ఏవైతే అప్లోడ్ చేస్తున్నాడో అవి చూడొచ్చు. నెక్స్ట్ ఎక్కడ ప్లే చేస్తున్నాడో కూడా నాకు మొత్తం తెలిసిపోతుంది ఆఫ్లైన్ ప్రొఫైల్లో. సో నేను ఏదైనా పార్టీ పెడుతుంటే, పెళ్ళైనా ఇంకేదైనా నా ఫ్రెండ్స్ని పిలుస్తున్నాను అంటే అప్పుడు నేను ఈ బుకింగ్ ఫామ్ ఫిల్ చేస్తే స్పిన్కి అది తెలుస్తుంది. దీని ద్వారా కస్టమర్ ఇంకా స్పిన్ మధ్య ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతుంది. దెన్ దే కెన్ బుక్ ఫర్ దెమ్ సెల్ఫ్. వెరీ నైస్. మీరు చెప్పే ప్రాబ్లం ఏంటంటే నేను ఒక సాంగ్ రిక్వెస్ట్ చేయాలి. నాకు సాంగ్ రిక్వెస్ట్ చేయడం అసలు అలవాటే లేదు. అది పెద్ద హ్యాబిట్ చేంజ్ గా ఉంటుంది. ఇందులో ఇంతవరకు మీకు ఏం కన్స్యూమర్ ఫీడ్బ్యాక్ వచ్చింది? సో మేము ఏదైతే రీసెర్చ్ చేసి ఈ మార్కెట్ గురించి పెట్టామో అది ఇప్పుడు ఉంది ఇన్ లాట్ ఆఫ్ క్లబ్స్ ఇన్ గోవా. మీకు ఎంట్రీలోనే ఒక చీటీ ఇస్తారు. అక్కడ మీరు మీ పేరు, పాట పేరు, ఇంకా 1500 రూపాయలు లేదా 2000 3000 క్యాష్ గా మీరు వెయిటర్ కి ఇస్తే తను అది తీసుకెళ్తాడు. అప్పుడు డీజే ఆ పాట మీకోసం ప్లే చేస్తారు. ఇదైతే యాక్చువల్లీ జరుగుతోంది. ఇక రెండో విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది, ఇప్పుడు ప్రతి క్లబ్ లోను ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ అయితే పెడతారు. అక్కడ మీరు వెల్కమ్ లేదా అలాంటివి ఏదైనా రాయొచ్చు, లేదా హ్యాపీ బర్త్డే అని కూడా మెసేజ్ రాయొచ్చు. అది చూపిస్తారు. అందుకు ఇప్పుడు చార్జ్ చేస్తున్నారు. మేడం అని రాయొచ్చు కదా, తప్పకుండా నా పేరు రాయండి. సో ఈ కాలంలో కూడా క్లబ్స్ అయితే చార్జ్ చేస్తున్నారు. సో ఇదైతే రన్నింగ్ లోనే ఉంది. స్పిన్ ఇట్ యాప్ లో ఇప్పటివరకు ఎంతమంది డీజెస్ మీతో సైన్ అప్ చేశారు? అంటే ఈ ప్లాట్ఫామ్ ఇస్ ఫర్ ఎవ్రీ మ్యూజిషియన్. ఇట్ కెన్ బి సింగర్, అ బ్యాండ్, అ వయలినిస్ట్, అ డ్రమిస్ట్ ఆర్ అ డీజే. ప్రస్తుతం మా దగ్గర 448 డౌన్లోడ్స్ ఉన్నాయి. 417 రిజిస్టర్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో కస్టమర్స్ మీరు డబ్బు పే చేస్తున్నారు కదా, దాని సక్సెస్ రేట్ కొంచెం దాని గురించి వివరించండి. సో మేమైతే మా యాప్ ని 1st June అప్పుడు లాంచ్ చేసాం. ఈ సంవత్సరం జూన్ 1st? అవును, ఈ ఇయర్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా దగ్గర ఒక 915 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు పే చేసి రిక్వెస్ట్ చేశారు. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ షౌట్ అవుట్స్, సాంగ్స్ అండ్ టిప్స్. అండ్ అంతేకాకుండా మా ఆర్టిస్టులకి ప్రైవేట్ గిగ్స్ కూడా దొరుకుతున్నాయి. ఫెంటాస్టిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది ప్రాబ్లమే, కానీ రిసార్ట్ ఓనర్గా నా గెస్ట్లు అన్ని చోట్ల ఏదో ఒక విషయంగా అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ పేమెంట్ ఇవ్వాల్సి వస్తే అది ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే గెస్ట్కి అది పెద్ద డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. నాకు తెలిసి మానిటైజ్ చేయడానికి చాలా దారులు ఉన్నాయి. ఈ డైరెక్ట్ మానిటైజేషన్ యాప్ మూలంగా అప్లికేషన్ని స్ప్రెడ్ చేసి చేయడం అనేది నేను ఖచ్చితంగా అంగీకరించలేకపోతున్నాను. దీన్ని మానిటైజ్ చేయడానికి ఇంకా చాలా దారులు ఉండొచ్చు. దాని గురించి మీరు ఆలోచించారా? ఒక డీజేగా నేను ఎవరి దగ్గరైనా డబ్బులు అడగాలి అనుకుంటే, ఒకవేళ నేను ప్లే చేసినప్పుడు ప్రతి నా దగ్గరికి వచ్చి ఇది ప్లే చేయమని అడిగితే నేను ఓకే అని చెప్పి ప్లే చేస్తాను. నేను నా నోరారా చెప్పలేను కదా ఈ పాట ప్లే చేయాలంటే నాకు 500 400 కావాలి అని. బట్ అదే నేను ప్రత్యేక దగ్గర మీరు పాట రిక్వెస్ట్ చేయాలనుకుంటే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయమని అడిగితే, సో అది పే చేయడానికి ప్రత్యేక చేతిలోనే ఉంది, అది పే చేయాలా లేదా అని. వీళ్ళ దగ్గర కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఉంది. వీళ్ళ యాప్ టిప్స్ కి అలౌ చేస్తుంది. లేదంటే మనకు కావాల్సిన సాంగ్ కూడా మనం ఒకటి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు ప్రైస్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు ప్రైస్ జీరో కూడా సెట్ చేసుకోవచ్చు. నేను దీనికి అగేన్స్ట్ కాదు. యాప్ మూలంగా మీరు టిప్ తీసుకోండి, కానీ గెస్ట్ల దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం అనేది వేరే విషయం. నాకు ముందు మీరు ఇది చెప్పండి, మీ కస్టమర్ బేస్ లో మీకు 915 కస్టమర్స్ ఉన్నారు. ఆ కన్స్యూమర్స్ మీకు యావరేజ్ గా ఎంత పే చేస్తున్నారు? ప్రస్తుతం అయితే 50 రూపీస్ నుంచి 500 వరకు అయితే ప్రైస్ రేంజ్ ఉంది. సో యావరేజ్ గా అయితే 150 రూపీస్ ఉంటుంది. మీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత ఉంది? అంటే ఇప్పటి వరకు ఒక 1600 వరకు ఉంటుంది అంతే. ఇది ఒక నోబుల్ కాన్సెప్ట్. అంటే ఇది ఒక మైండ్ సెట్ చేంజ్. మీరు ఇంత పెద్ద హ్యాబిట్ చేంజ్ చెప్తున్నారు. ఇది యాక్చువల్ గా ఒక హ్యాబిట్ చేంజ్. అండ్ నాకు అనిపించే ఇంకొక విషయం ఏంటంటే, క్లబ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకేమనిపిస్తుందంటే ఇది కాండిసెండింగ్ టైప్ గా తెలుస్తుంది. అంటే ప్రతి పాటికి డీజేకి 30 రూపాయలు పే చేయమంటాం. అంటే ఇది కాండిసెండింగ్ ఏం కాదు. ఇక్కడ యంగ్ ఆడియన్స్ ఇంతమంది కూర్చున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో అడుగుదాం. నేను చెప్పేది ఏమిటంటే, ఐడియాస్ ని డిటేరేట్ చేయొద్దు, వాళ్ళ ఫీడ్బ్యాక్ విందాం. ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయాలో లేదో తెలుసుకోండి.
ఖచ్చితంగా. సరే ఆడియన్స్, మీ ఓటింగ్ మిషన్స్ తీసుకోండి. ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి. మీ అభిప్రాయంలో మీకు నచ్చిన పాట మీ రిక్వెస్ట్ మీద ప్లే చేయడం ఎంతవరకు అవసరం? అరే 72%. ఆడియన్స్ అంటే ఇదే 72%. వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళే మార్కెట్. వీళ్ళు ఆల్మోస్ట్ ప్రతి వారం పార్టీ చేసుకునే వ్యక్తులు. వీళ్ళకి డీజే అంటే చాలా లవర్కి ప్రేమ. అండ్ జిమ్మీ సార్ కి ప్రియాంక మేడం కి ఆన్సర్ కూడా దొరికింది. వీళ్ళు పాతకాలం మనుషుల్లో ఉన్నారు. యూత్ గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఇప్పుడు అర్చన మేడం బ్లాక్ బజర్ ని నొక్కి మైక్ డ్రాప్ మూమెంట్ ని క్రియేట్ చేశారు అందరికి. ఇక ప్రశ్నలన్నిటినీ ఆపేద్దాం. బేసిక్లీ మేడం నేను ఇంకా ఏమీ అడగలేదు. మీలో మీరే లిబర్టీ షూస్ తో కొట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇక డిస్కషన్ అంతా క్లోజ్ చేసేసాం. సరే మీరు మళ్ళీ మీ ఆస్క్ ఏంటో చెప్పండి. మేము మిమ్మల్ని అడిగేది 50 లక్షలు ఇన్ కన్వర్టబుల్ నోట్స్. అంటే ఇప్పుడిప్పుడే మేము ఎక్స్పాండ్ అవుతున్నాం, కొత్త మార్కెట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇందులో మీరు పెట్టిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చాలా మంచి విషయం. నాకు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నచ్చింది. అన్ఆర్గనైజ్డ్ గా ఉన్నది మీరు ఆర్గనైజ్ చేయగలరా? అది ఎగ్జిక్యూషన్లోనే ఉంది. సో నేను మీకు 30 lakhs ఇస్తున్నాను. ఐఎమ్ ఓకే విత్ ద కన్వర్టబుల్. అర్చన మేడం ఏమంటున్నారంటే 30 lakhs మీకు ఇస్తానంటున్నారు కన్వర్టబుల్ నోట్ మీద. మీరు ఆమెతో చేతులు కలపాలనుకుంటున్నారా? Yes, absolutely. లవ్లీ. హే ముగ్గురు కలిసి రండి. Thank you. నాకు మీ హెయిర్ కలర్ నచ్చింది, షూస్ నచ్చాయి అండ్ జీన్స్. అర్చన మేడం నేను ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు మిగతా టైటన్స్ కోసం ఫ్లోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా లేదా? మీకు ఈ 30 లక్షలు సరిపోతాయా లేకపోతే 50 లక్షలు అవసరం అవుతాయా? 50 అయితే అవసరం టు ఫ్యూయల్ అవర్ గ్రోత్. ఓకే, 1 more టైటన్, దట్స్ ఇట్. ఓన్లీ 1 టైటన్. అరే కండిషన్. ఒకవేళ మీరు మీ బిజినెస్ లో స్ట్రక్చరల్ చేంజ్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే Yeah, we can. then I can think of coming on the board. Sure. మీరు రెడీయేనా? Yeah. 10 lakh rupees convertible pay along with Archana madam. Okay. సో 30 ఇంకా 10 40 lakhs అయింది. అనుపమ్ గారు మీరు ఇందులో ఏమైనా నేను కన్వర్టబుల్ నోట్ లో 10 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అంతేకాకుండా మీరు ఒక ఆర్టిస్ట్, వాళ్ళు ఆర్టిస్ట్ లో ఫోకస్ చేయనివ్వండి. మనం బిజినెస్ మ్యాన్ బిజినెస్ లో ఫోకస్ చేద్దాం. మనం అంతా ఒకటిగా చేరి ఈ బిజినెస్ ని సక్సెస్ఫుల్ చేద్దాం. Okay. మీకు 50 లక్షలు దొరికింది. ఆడండి, పాడండి, సెలబ్రేట్ చేసుకోండి. ఇప్పుడు సరే, మనం రండి. check చేసుకుందాం. అనుపమ్ గారితోను జిమ్మీ గారితోను ఒకసారి చేతులు కలపండి. Thank you. Thank you. Respect Thank you. to artists. Thank you so much. చూస్తూ ఉండండి ఐడియా బాస్, భారతదేశపు స్టార్టప్ వేదిక.